దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మారుతున్న కాలంలో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యాబోధన ఉండాలనేది జగమెరిగిన సత్యం. అందులో ముఖ్య పాత్ర వహించేది ఎంబీఏ. మరి ఎంబీఏకి సంబంధించిన విద్య, ఉపాధి అవకాశాల గురించి ఎన్నో విషయాలు తెలియజేయడం కోసం ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం జేఎన్టీయూ హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఆర్ ఆర్యశ్రీ గారిని. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఆర్యశ్రీ గారు. నమస్కారం. అవునండి, మీరు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, మా అమ్మాయి ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్ లో టీవీఎస్ ఫాస్టనర్స్ లో వచ్చిందండి. ఫాస్టనర్స్ లో అయితే తను ఏమంటుందంటే ఒక 2 years అందులో జాబ్ అది చేసిన తర్వాత ఎంబీఏ సైడ్ వెళ్దామనే ఉద్దేశంలో ఉంది. అది కరెక్టేనా, లేకపోతే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ అది తీసుకోకుండా ఎంబీఏ పోవడం బెటరా? మేడం, మీరు ఎంబీఏ చేయొచ్చు ప్రొవైడెడ్ యూ గెట్ అన్ అష్యూరెన్స్. ఆ పర్టికులర్ కాలేజీలో మీరు చేరితే ప్లేస్మెంట్ ఉంటుంది అని వాళ్ళు మీకు అష్యూరెన్స్ ఇస్తే మీరు చేరొచ్చు. ఇప్పుడు ఒక మాటమా, ఇప్పుడు మీ పాపకి ఎంత ప్లేస్మెంట్ క్యాంపస్ సెలక్షన్ లో ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారమ్మా? 3.5 lakhs ఎంతో ఉంది సార్. అది 3.5 lakhs. ఇప్పుడు మీరు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? తను యాక్చువల్ గా తను చేసిందేమో బీటెక్ చేసింది అమృత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు నుంచి చేసింది సార్. మరి ఇప్పుడు ఎంబీఏ ఇది అంటే అది తను అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనే సజెషన్ కోసం అడిగాను సార్. ఇప్పుడు డైరెక్ట్ గా తను బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి సర్వీస్ లోకి వెళ్లకుండా బీటెక్ చేస్తే మేలా, మన ఎంబీఏ చేస్తే మేలా, లేకపోతే ఒక 2 years పనిచేసిన తర్వాత ఎంబీఏ సైడ్ వెళ్తే బాగుంటుందా అని తనకు ఉంది సార్. ఎంబీఏ చేద్దామని. అమ్మాయికి ఏం కావాలో చూడండి. అమ్మాయి చదువుకుంటాను అంటే మంచి బిజినెస్ స్కూల్లో పెట్టించండి. అమ్మాయికి 7 లక్షలు 8 లక్షల జీతం ఈజీగా వస్తుంది. అమ్మాయి అమృత కాలేజ్ అంటే మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ. అక్కడ చదువుకుంది అంటే అమ్మాయి మంచి పద్ధతిలో ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవకాశం ఉన్నట్లయితే అమ్మాయిని అదే యూనివర్సిటీలో లేదా వేరే మంచి యూనివర్సిటీలో పెట్టించండి. లేదా అమ్మాయిని జాబ్ చేయించండి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో జీమాట్ రాయించి ఓకే ఏ ఫారిన్ యూనివర్సిటీకి ఎంబీఏకి పంపించండి. ఈ రోజున ఈ గ్లోబలైజేషన్ కాంటెక్స్ లో మీకు ఫారిన్ యూనివర్సిటీస్ కూడా చాలా చాలా వాల్యూ ఉంటుంది. సో మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ డొమెస్టిక్ పరిస్థితులు ఇంకా బాగా అర్థం చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఇక్కడే చేసుకోవాల్సిన అంత అవసరం లేదు కూడా. సో పిల్లలకి ఏది కావాలో వాళ్ళ ప్రయారిటీ చూసుకోండి, అది చాలా ముఖ్యం. వాళ్ళు చదువుకుంటారంటే చదివించండి. లేదు ఉద్యోగం చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవడం మంచి ఆల్టర్నేటివ్. నెక్స్ట్ శివశంకర్ లైన్ లో ఉన్నారండి. హలో. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. శివశంకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను యాక్చువల్గా గ్రాడ్యుయేట్ కరస్పాండెన్స్ చేశానండి, బీఎస్సీ కంప్యూటర్స్. ఓకే. ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. ఎంబీఏ మీరు కరెస్పాండెన్స్ కోర్స్ మీద నేను ఇందా చెప్పాను, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది దాన్ని బట్టి ముఖ్యం. మీరు కరెస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారండి? జాబ్ చేస్తున్నాను. ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు? ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్, కస్టమర్ సపోర్ట్. ఓకే. మీరు జాబ్ చేస్తూ మీరు చదువుకుందాం అనుకుంటున్నారు. మీకు టాప్ బిజినెస్ స్కూల్స్ లో చేయండి, అది చాలా ఇంపార్టెంట్. టాప్ బిజినెస్ స్కూల్స్ లో చేయండి. వీకెండ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏస్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్ చేయండి. ఓకే. ఎంబీఏ యూనివర్సిటీస్ మీకు వీకెండ్ ప్రోగ్రామ్స్ ఇవ్వవు. కరెస్పాండెన్స్ కోర్సెస్ యూనివర్సిటీ ఇచ్చే కరెస్పాండెన్స్ కోర్సెస్ మీకు అంత వాల్యుయేషన్ ఉండదు, ఏదో ఒక డిగ్రీ పెట్టుకోవడం తప్ప. అంతకంటే మీరు అక్కడ మీరు కేస్ స్టడీ అప్రోచ్ ఉండాలి. ఇవన్నీ ఇన్ష్యూర్ చేసుకోండి ఉన్నాయా లేదా అనేది. కొన్ని యూనివర్సిటీస్ చాలా బాగా చేస్తున్నాయి, అన్ని యూనివర్సిటీస్ నేను తప్పు చేయడం కాదు, కొన్ని యూనివర్సిటీస్ చాలా బాగా చేస్తున్నాయి, అది మీరు ఐడెంటిఫై చేసుకోండి. వాళ్ళు పెడగాగి అంటాం దీన్ని. వాళ్ళు ఎగ్జామ్స్ బేస్ మీదే ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళ కేస్ స్టడీస్, తర్వాత ఇంటర్నల్స్, తర్వాత అసైన్మెంట్స్, రోల్ ప్లేస్, ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇవన్నీ ఉన్నట్లయితే మీకు వాల్యుయేషన్ ఉంటుంది. లేకపోతే ఒక ఎంబీఏ పెట్టుకోవాలంటే పెట్టుకోవడానికి ఉద్దేశం ఉండదు, మీకు అంత వాల్యుయేషన్ ఉండదు. కరీంనగర్ నుండి సురేష్ రెడీగా ఉన్నారండి మనతో మాట్లాడడం కోసం. హలో. హలో, గుడ్ మార్నింగ్ సురేష్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి సురేష్ గారు. సార్ మేము రెప్యూటెడ్ కాలేజ్ నుంచి ఎంబీఏ చేసాము, ఓన్లీ 60% అని. అంటే స్టేట్స్ కి వెళ్ళడానికి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే బెస్ట్ ఉంటుంది? అసలు దానికి వెళ్ళడానికి అంటే సర్టెన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా?
మీకు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, GMAT. ఓకే సార్. GMAT మీకు ఆ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ ఉందా లేదా మీకు తెలుస్తుంది అనమాట. ఆ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ కోసం ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో అసలు దానికంటే ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ప్రతి యూనివర్సిటీ అవుతుంది. ఎందుకు MBA మీరు చేయదలుచున్నారు, అసలు ఎందుకు చేద్దాం? మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, అన్ని కొట్టేస్తారు, ఫస్ట్ డస్ట్బిన్ పడేస్తారు. అసలు వాట్ ఈస్ యువర్ అంబిషన్, నీ డ్రీమ్స్ ఏంటి, నువ్వు దేంట్లో ఎక్సెల్ అవుదామనుకున్నావు, దాంట్లో ఎక్సెల్ కావడానికి MBA ఒక మాధ్యమంగా నువ్వు అనుకుంటావు లేదా? ఎంత నీ డీప్ కన్విక్షన్, నీ డీప్ కన్విక్షన్ అండ్ ప్యాషన్ అవి చూస్తారు. అవి చూసి వాళ్ళు టెంటేటివ్గా ప్రొవిజనల్ సెలెక్షన్ ఇస్తారు. తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూలు పెడతారు. తర్వాత మీ స్కోర్ చూస్తారు, GMAT స్కోర్ చూస్తారు. సో ఇవన్నీ చూసిన తర్వాత వీడు పనికొస్తాడు, MBA స్కూల్కి పనికొస్తాడు, ఈ కోర్సు MBA వ్యక్తికి పనికొస్తుందంటే అప్పుడు అడ్మిషన్ ఇస్తారు. ఓకే, అరుణ గారు ఇంత చక్కగా మా స్టూడియోకి విచ్చేసి MBAకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మాకు తెలియజేశారు. మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి చక్కగా విపులంగా సమాధానాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.